ఏపీలో ఎండ దెబ్బ తీవ్రతగా ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్నాయి ఎండలు. ఒకే రోజు రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో 21 మంది మృతి చెందారు. విజయవాడలో వడదెబ్బకు ఒకే రోజు 10 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది యాచకులుగా గుర్తించారు. ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మృతి చెందారు. ఎండ వడగాలులతో ఉక్కిరి బిక్కిరి ఆగిపోతున్నారు జనం. ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నాయి. గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మరి ముఖ్యంగా వీరందరూ కూడా సమయాన్ని పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎండ తీవ్రంగా ఉండడం కారణంతో బయటికి రాకుండా ఉండే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏపీ మొత్తంగా 21 మంది చనిపోతే విజయవాడలో 10 మంది చనిపోవడం గమనార్హం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎలా చూడాలి ఈసారి ఎండలో దెబ్బ తాకిడికి 21 మంది నిన్న ఒక్కరోజే చనిపోయారంటే అది ఎంత విషాద సంఘటన అని చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఎండల తీవ్రత కావచ్చు. ఒకసారి కానీ చూసుకుంటే ఒక విజయవాడలోనే నిన్న 10 మంది చనిపోయారు అనేది అధికారుల అంచనా లెక్క. దాంట్లో చాలా మంది యాచకులు చనిపోయారు. తర్వాత రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చనిపోయారు. దాదాపుగా 48 డిగ్రీల వరకు ఎండ తీవ్రత విజయవాడలో గరిష్టంగా అనుమతి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో 4, ఇతర కడపలో 2, ఇట్లా మొత్తం మీద 21 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. ఒక్క విజయవాడలోనే 10 మంది చనిపోయిన పరిస్థితి చాలా క్లియర్ గా అధికారులు అంచనా వేస్తున్నారు. 21 మంది చనిపోయినట్టుగా ఒక అంచనాకి వస్తున్న పరిస్థితి. అందుకే ఈ 3 రోజులు అంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కూడా దాదాపుగా ఎండల తీవ్రత మీద అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు.